అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాలగురు క్లాసెస్. నా పేరు బాలచందర్. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి నేర్చుకుంటున్నాము. అందులో మొదటి వీడియోలో పవర్ పాయింట్ని ఓపెన్ చేయడము, దాన్ని సేవ్ చేయడం ఎలాగో, మళ్ళీ అవసరం పడ్డప్పుడు దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే విషయాల్ని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొన్ని ఆప్షన్స్, తర్వాత రూథర్ఫర్డ్ మోడల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు ముందుగానే చెప్పాము, ఇది టైటిల్ బార్ అంటాము, ఇది టూల్ బార్ లేదా ఆప్షన్ బార్ అంటాము. ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ని క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన టూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా వీటిని థంబ్నెయిల్స్ అంటారు. థంబ్నెయిల్స్ అంటే మనకి ఇక్కడ ఒక స్లైడ్ ఉందన్నమాట, దీన్ని స్లైడ్ అంటాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న వాటిని స్లైడ్స్ అంటాము. ఈ స్లైడ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ దాని యొక్క థంబ్నెయిల్ కనిపిస్తుంది. రెండవది కావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే మనము న్యూ స్లైడ్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ హోమ్ లోపల న్యూ స్లైడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు వస్తాయి. ఒకవేళ ఇవి వద్దు లేదా ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ వద్దు అనుకుంటే మనకి ఇక్కడ అండూ బటన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు అండూ అనేది Ctrl+Z అనేది క్లిక్ చేసినా వస్తుంది, లేదా సింపుల్గా ఈ బటన్ని క్లిక్ చేసినా మనకు అండూ అవుతుంది. ఇదేమో రీడూ అంటే మళ్ళీ చేయడానికి. ఇంకా చూడండి, అవసరం లేదంటే తీసుకోవచ్చు, లేదంటే తీసుకొని రావచ్చు. తర్వాత ఇక్కడే మనకు లేఅవుట్స్ అని ఉంటాయి. నార్మల్గా మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేయగానే ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. బ్లాంక్ కావాలి అనుకుంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి జస్ట్ బ్లాంక్ అని క్లిక్ చేసినట్లయితే బ్లాంక్ వస్తుంది. తర్వాత ఈ కింద ఉన్నటువంటి దాంట్లో మనకు ఇది వ్యూస్ అనమాట, ఏ విధంగా కనపడాలి అనేది ఈ వ్యూలో ఉంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఈ విధంగా మారిపోతుంది. అంటే ఓన్లీ స్లైడ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడనేమో స్లైడ్స్, తర్వాత థంబ్నెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. పేజ్ లాగా కనపడాలి అనుకుంటే పేజ్ వ్యూ, ఇది లేదు అనుకుంటే మళ్ళీ బ్యాక్. ఏమీ క్రియేట్ చేయలేదు కాబట్టి మనకు కనిపించట్లేదు. తర్వాత ఇది స్లైడ్ షో బటన్. ఇది వచ్చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనమాట. జూమ్ ఇన్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి మనం ఈ స్లైడ్ని యూస్ చేసుకోవచ్చు. మనకు మొత్తంగా కనిపించే విధంగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్లాంక్ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఇన్సర్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది హోమ్ బటన్ పక్కన. ఇక్కడ ఈ ఇన్సర్ట్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు, పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ చేయొచ్చు, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్, అదేవిధంగా టెక్స్ట్, హెడర్ అండ్ ఫుటర్, వర్డ్ ఆర్ట్, ఈ విధంగా ఇవన్నీ కూడా మనము ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. ఈవెన్ వీడియో, ఆడియో, స్క్రీన్ రికార్డింగ్, ఈ విధమైనటువంటి ఏ వేటినైనా సరే మన స్లైడ్లోకి చాలా ఇన్సర్ట్ చేయడానికి ఈ బటన్ని క్లిక్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బేసిక్ షేప్స్ అని తీసుకుంటున్నాను. ఈ బటన్ని క్లిక్ చేసి ఈ బేసిక్ షేప్స్లో కింద ట్రయాంగిల్ యారో ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో చాలా రకాలైనటువంటి షేప్స్ ఉన్నాయి. నేను అందులో నుంచి ఒక సర్కిల్ షేప్ తీస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఒకసారి క్లిక్ చేయగానే మనకు ఈ ప్లస్ సింబల్ వచ్చింది. మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి మనం డ్రాగ్ చేయాలి. లాగినట్లయితే మనకి ఎంత పెద్ద సైజ్ కావాలనో అంత పెద్ద సైజ్ వరకు దీన్ని డ్రాగ్ చేసి అప్పుడు వదిలేయాలి. మౌస్ని క్లిక్ చేసి లాగాలి, పట్టుకునే లాగాలి. అలా లాగడం ద్వారా మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధమైనటువంటి ఒక ప్లస్ వచ్చేసింది. నేను దీన్ని కేంద్రకం అనుకుంటున్నాను, న్యూక్లియస్ అనుకుంటున్నాను. న్యూక్లియస్కి ప్లస్ అనే సింబల్ పెట్టాలి కాబట్టి ప్లస్ అని చేయొచ్చు. సో ఎప్పుడైతే దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడ ఫార్మాట్ అని వస్తుంది. ఈ ఫార్మాట్ అంటే ఈ యొక్క ఆకారాన్ని, ఈ షేప్ని మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వైట్ అంటే వైట్గా వస్తుంది, బ్లాక్ అంటే బ్లాక్ లేదా కలర్, లేదా మనకి ఇంకా కలర్స్ కావాలి అంటే ఇక్కడ షేప్ ఫిల్ అని ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన ఆకారాన్ని
తీసుకోవచ్చు. సో నేను ఈ విధమైనటువంటి తీసుకున్నాను. తర్వాత షేప్ అవుట్లైన్ ఉంటుంది, అంటే దీనికి అవుట్లైన్ చూడండి, నేను రెడ్ ఇచ్చాను అనుకో, రెడ్ అవుట్లైన్ వస్తుంది. సో దానికి అవుట్లైన్ ఏది ఇవ్వాలి అంటుంది. సో నేను కూడా అవుట్లైన్ కూడా సేమ్ తీసుకున్నాను. అదేవిధంగా షేప్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఈ షేప్ ఎఫెక్ట్స్ అనే దాన్ని షాడో క్రియేట్ చేయాలనుకుంటే, రిఫ్లెక్షన్ క్రియేట్ చేయాలంటే, గ్లో మెరవడానికి, సాఫ్ట్ ఎడ్జెస్ రావడానికి, బెవెల్ అంటే ఉబ్బెత్తుగా రావడానికి ఇలాంటివి అడుగుతుంది. నేను కొంచెం బెవెల్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. తర్వాత గ్లో ఎఫెక్ట్ కూడా తీసుకోవచ్చు, చూద్దాం. కొద్దిగా గ్లో ఎఫెక్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేస్తున్నాను అంటే, ఇది సింబాలిక్గా ప్లస్ అని ఉండాలి కాబట్టి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్, ఈ షేప్స్లో మనకు ఈక్వేషన్ షేప్స్ అని ఇక్కడ ఒక ప్లస్ ఉంటుంది, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్, మళ్ళీ దాన్ని పట్టి డ్రాగ్ చేయాలి. లెఫ్ట్ బటన్ని డ్రాగ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని కావలసిన పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. ఈ విధంగా తీసుకెళ్ళి తీసుకోవచ్చు. మరి దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకోండి, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను, రెడ్ కలర్ ఇచ్చేసాను. సో న్యూక్లియస్ మనకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ సర్కిల్ ఒకటి ఉంది, ప్లస్ షేప్ ఉంది, రెండు వేరువేరుగా ఉన్నాయి. నేను ఇది లాగాను అనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది, ఒకటే వస్తుంది. నాకు పిక్చర్ మొత్తంగా రావాలి అనుకోండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, మౌస్ని ఇక్కడ ఒక సైడ్కి తీసుకొచ్చాను, సైడ్కి తీసుకొచ్చి బటన్ని ప్రెస్ చేసి అలా డయాగోనల్గా లాగుతున్నాను, ఒక హై మూలగా లాగేస్తాను. లాగేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కూడా సెలెక్ట్ అయిపోయాయి. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫార్మాట్లో ఒకట గ్రూప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గ్రూప్ అంటాను. చూడండి, ఆ ఒకటి కాస్త రెండు అయిపోయాయి. సో మనం ఎటు లాగినా మొత్తంగా వచ్చేస్తుంది. సో ఏదైనా పిక్చర్ని తీసుకోగానే మనకి ఈ విధంగా 6 డాట్స్ వస్తాయి. ఈ 6 డాట్స్ ఏం తెలియజేస్తుందంటే, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా వర్టికల్గా లాగవచ్చు, అదేవిధంగా హారిజాంటల్గా లాగవచ్చు, లేదా ఈ కార్నర్లో లాగామనుకోండి టోటల్గా మారిపోతుంది. ఏ కార్నర్లోనైనా లాగినట్లయితే పిక్చర్ మొత్తంగా తగ్గిపోతుంది, కానీ మధ్యలో ఉన్నటువంటి వాటిని లాగితే చూడండి ఇది వర్టికల్గా చిన్నగా అయిపోతుంది. ఇలా చేసామనుకోండి హారిజాంటల్గా అయిపోతుంది. సరే, సో నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని స్మాల్గా చేసేసాను. న్యూక్లియస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ని మార్చేసి ఇగో ఇక్కడ మధ్యలో ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు దీని చుట్టూ ఆర్బిటాల్స్ కావాలి. అందు గురించి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షేప్స్ లోపల నాకు ఇక్కడ ఓవెల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి సేమ్ మళ్ళీ మౌస్ని లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి అలా లాగడమే. లాగేసాను. లాగేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ యారోస్ని మనం లాగవచ్చు, లేదా మొత్తంగా ఇలా తీస్తేనేమో. చూడండి, ఏదైనా ఒక పిక్చర్ని కంప్లీట్గా మూవ్ చేయాలి అంటే కర్సర్ మీద దృష్టి పెట్టండి. ఈ కర్సర్ ఏమవుతుంది, ఈ పిక్చర్ మీదకి తీసుకెళ్ళగానే ప్లస్గా మారింది. ఈ ప్లస్గా మారినప్పుడు పిక్చర్ మొత్తంగా వస్తుంది. అలా కాకుండా నేను ఈ డాట్ మీదకి తీసుకొచ్చాను అనుకోండి, చూడండి అప్ డౌన్ యారో మాత్రంగా మారిపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే మౌస్ని క్లిక్ చేసి ఇలా అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. రైట్, ఇలా ఉన్నప్పుడేమో పిక్చర్ మొత్తంగా కదులుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని సైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇలా వద్దు, ప్రీవియస్గా కావాలి అంటే నేను ఏం చేస్తానంటే Ctrl+Z అని ప్రెస్ చేశాను, అలా వచ్చేసి. సో దీన్ని ఇక్కడ దీని మీదకి తీసుకొచ్చేసి ఈ మధ్యలో ఉన్న కలర్ నాకు వద్దు. అప్పుడు నేనేం చేస్తాను, షేప్ ఫిల్, ఇక్కడ నో ఫిల్ అని ఉంటుంది. ఒకవేళ వైట్ ఇచ్చామనుకోండి వైట్ కలర్లో ఉంటుంది,
కాదు, మనకు నో ఫిల్ అంటే ఏది వద్దు, నో ఫిల్ చేశాను. తర్వాత షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ దీని హైట్ అంటే ఆ లైన్ యొక్క విడ్త్ మార్చుకోవచ్చు అనమాట. కొంచెం నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, ఈ సైజులో తీసుకున్నాను. రైట్, ఇది మధ్యలో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ ఫ్రంట్ అంటాను. బ్రింగ్ ఫ్రంట్ అనగానే ఈ విధంగా వచ్చేసింది. దీన్ని పైకి కిందికి జరపాలంటే మౌజ్ని బట్టి లాగవచ్చు, లేదా మన కీబోర్డ్లో ఉన్నటువంటి అప్ యారో డౌన్ యారో ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసింది. మరి ఎలక్ట్రాన్ ఉండాలి కదా. సో మళ్ళీ ఎలక్ట్రాన్ గురించి నేను ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్ షేప్స్ సర్కిల్ తీసుకున్నాను. కొంచెం పెద్దగానే తీసుకుంటాను, ఎందుకంటే దీంట్లో మైనస్ అనేది కూడా రాయాలి. చిన్నగా తీసుకుంటే కష్టం అవుతుంది, తర్వాత దాన్ని రీసైజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏం చేద్దాము అంటే కనబడాలి కాబట్టి ఎల్లో కలర్ తీసుకున్నాను. అవుట్లైన్ కూడా ఎల్లో కలర్ తీసేసుకున్నాను. మళ్ళీ ఇన్సర్ట్ షేప్స్ నెగిటివ్ మైనస్ తీసుకున్నాను. ఈక్వేషన్ షేప్లోకి వెళ్ళి మైనస్ తీసుకొని దీనికి ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను. అవుట్లైన్ కూడా రెడ్ ఇచ్చేసి మౌస్ యొక్క బటన్స్ ద్వారా దీన్ని సెంటర్కి తిరగడానికి కొంచెం పైకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా సెంటర్కి తీసుకొచ్చాక మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈ రెండు వేరు అన్నమాట. వీటిని రెండింటిని అలా క్రాస్గా డయాగోనల్గా డ్రాగ్ చేసేసి గ్రూప్ అంటున్నాను. గ్రూప్ అనగానే 1 అయిపోయింది, 1గా మారిపోయింది. దీన్ని కావలసిన సైజ్కి తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది అవుట్లైన్ లేకుండా మనకు వేరుగా అనిపిస్తుంది. ఒకవేళ ఒకటే కావాలి అనుకుంటే ఈ కార్నర్కి వచ్చి నేను సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఏ షేప్కి అయితే కావాలనుకుంటున్నామో దాని కార్నర్లోకి వచ్చి సెలెక్ట్ చేస్తే అది మాత్రం సెలెక్ట్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని బ్లాక్ కలర్ అవుట్లైన్స్ ఇచ్చాను, చూడండి బ్లాక్ కలర్ వచ్చేసాయి. మళ్ళీ పిక్చర్ మొత్తం ఉంటుంది, దీన్ని స్మాల్గా చేసేసి అలా మౌస్ని పట్టుకొని డ్రాగ్ చేసి మన షెల్ లేదా ఆర్బిటాల్ మీద పెట్టేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అంటే దీన్ని క్లిక్ చేసి మనం యానిమేషన్ ఇవ్వాలి అనుకుంటే దేనికైతే యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మెనూ బార్లో యానిమేషన్ అని ఉంటుంది, ఈ యానిమేషన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి యానిమేషన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఈ డౌన్ యారోని ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ని క్లిక్ చేస్తున్నాం. సో నన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎంట్రన్స్ అంటే రావడం అంటే వస్తూ యానిమేషన్ వస్తుంది. ఎంఫసిస్ అంటే ఉండంగా యానిమేషన్ వస్తుంది. ఎగ్జిట్ అంటే వెళ్ళిపోతూ యానిమేషన్. తర్వాత ఇక్కడ ఒక 10 వరకే ఉన్నాయి, ఇంకా ఎక్కువ కావాలంటే మోర్ ఎంట్రన్స్, మోర్ ఎంఫసిస్, మోర్ ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన అనేకం వస్తాయి. నేను ఇక్కడ నాకు ఒక పాత్ లాగా కావాలి కాబట్టి మోర్ మోషన్ పాత్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చాయి. దీంట్లో నుంచి నాకు ఇక్కడ చూడండి ఫుట్బాల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఓకే అంటున్నాను. సో ఈ విధంగా వచ్చేసింది. ఒకసారి చూడండి, ప్లే అంటున్నాను. అరే సగం వరకే వచ్చింది కదా, దాన్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ యానిమేషన్ ఎలా యాడ్ చేసాము, ఫస్ట్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళి దాంట్లో మోర్ మోషన్ పాత్ అని క్లిక్ చేసి అందులో నుంచి తీసుకున్నాం. రైట్, ఈ విధంగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, దీన్ని ఇలా పట్టేసుకొని మౌస్ని లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి
డ్రాగ్ చేసేసాను ఈ చివరి వరకు. డ్రాగ్ చేస్తే ఈ కార్నర్ ఈ ఎడ్జెస్ ఓకే అయ్యాయి. ఇగో ఇక్కడ కొంచెం మిస్ మ్యాచ్ ఉంది కదా, దాని గురించి దీన్ని కొద్దిగా ఇలా అన్నాను, పైనుంచి కొద్దిగా ఇలా లాగాను. సో మనకి ఏమైపోయింది అంటే కంప్లీట్గా ఈ లైన్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు నేను స్లైడ్ షోలోకి వెళ్తున్నాను, క్లిక్ అంటున్నాను, చూసారుగా వచ్చేసింది. మళ్ళీ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ యానిమేషన్ ప్యాన్ అని ఉంది, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ యానిమేషన్ ప్యానల్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ప్లే అంటే అగో, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది కేంద్రకం మీది నుంచి వస్తుంది. దాని గురించి నేను ఏం చేస్తానంటే దీన్ని క్లిక్ చేసి బ్రింగ్ ఫ్రంట్ అంటాను. దీని యొక్క ఫార్మాట్లోకి వెళ్ళి బ్రింగ్ ఫ్రంట్ అంటాను. ఫ్రంట్ అన్న తర్వాత ఏమవుతుంది చూడండి, ప్లే ఆల్ వెనక నుంచి వచ్చేసి మరీ ఫాస్ట్గా ఉంది కదా. దాని గురించి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఈ యానిమేషన్కి సంబంధించి ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఈ డౌన్ యారో, ఇక్కడ ఒక యారో ఉంది, దాన్ని క్లిక్ చేసి టైమింగ్ నేను ఏం చేస్తున్నాను 2 సెకండ్స్ ఉంది, దీన్ని కాస్త నేను ఏం చేస్తాను 3 సెకండ్స్ చేస్తాను. స్లో అయింది. ఇది క్లిక్ చేసినాక వస్తుంది కాబట్టి నాకు ఓపెన్ కాగానే కావాలి కాబట్టి విత్ ప్రీవియస్ అంటాను. రైట్, ఇక్కడ రిపీట్ అని ఉంది, రిపీట్ని ఏం చేస్తాను అంటే ఒక 5 టైమ్స్ పెడతాను. ఓకే అని చూడండి, అది 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, ఆ విధంగా రొటేట్ చేస్తూ రివాల్వ్ చేస్తూ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు అయితే మనం ఒకటి చేసేసాం. మరి ఇలాంటిదే మళ్ళీ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఈ ఆర్బిటాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అని క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అనగానే ఇంకొక ఆర్బిటాల్ వచ్చింది. దాన్ని నేను ఈ యారోని బట్టి ఇలా లాగుతున్నాను. లాగేసరికి మనకు ఈ విధంగా వచ్చింది. దాన్ని మనం కావలసిన సైజ్కి తీసుకెళ్ళాం. రైట్, సో మళ్ళీ ఇది మీది నుంచి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి బ్రింగ్ ఫ్రంట్ అంటున్నాను, ఫ్రంట్ వచ్చేస్తుంది. రైట్, మళ్ళీ ఇప్పుడు నాకేం కావాలి, ఎలక్ట్రాన్ కావాలి. దీన్ని ఏం చేస్తున్నాను, మళ్ళీ దానిపైన క్లిక్ చేసి కంట్రోల్ డి అంటున్నాను. డి అనగానే మళ్ళీ మనకి ఇంకోటి వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఈ లైన్ ఏమో మన పాత్, ఇదేమో యానిమేషన్. మరి పాత్ ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ తిరగొద్దు కదా, దానికి ఏం చేస్తున్నానంటే ఇలా క్లిక్ చేసి దీన్ని మనకు కావలసిన విధంగా స్లాంట్ చేశాను. ఈ ప్లస్ గుర్తు వచ్చాక దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాను. లేదా మౌస్ యొక్క లెఫ్ట్ రైట్ డౌన్ యారో అప్ యారో ద్వారా దాన్ని సెట్ చేసుకోవచ్చు. కొంచెం కొద్దిగా ఓపికతో కూర్చొని మనము మన యానిమేషన్ని దానిపైన ఆర్బిటాల్ యొక్క పాత్ పైన మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇది బెటర్ అనుకుంటున్నాను. ఒకసారి ప్లే చేద్దాం, ప్లే ఆల్. మళ్ళీ ఇది మీద నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఫ్రంట్ తెచ్చినట్లయితే సరిపోతుంది. సో ఈ విధంగా నేను మరో 2 ఆర్బిటాల్ని క్రియేట్ చేయడం జరిగింది. అన్నిటికి కూడా ఇది పైకి రావడం జరిగింది. నేను ఏం చేస్తానంటే బ్రింగ్ ఫ్రంట్ అంటాను. బ్రింగ్ ఫ్రంట్ అనడం ద్వారా నాకు అన్నిటికంటే ఇది ముందుకు వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం, ప్లే ఆల్ అంటున్నాను.
ఈ విధంగా మనము రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సేవ్ చేసుకోవాలి. దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఓకే, లేదా ఇక్కడ కూడా చేయొచ్చు. మొదటిసారి మాత్రమే ఫైల్ యొక్క నేమ్ అడుగుతుంది, తర్వాత ప్రతిసారి సేవ్ చేసినప్పుడు అది వెళ్ళి మన బీజీసీ పీపీటీలోనే సేవ్ అవుతుంది. సో కంట్రోల్ ఎస్ అనే బటన్ని క్లిక్ చేయడం ద్వారా వచ్చింది. సో స్లైడ్ షోలోకి వెళ్ళగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మనము న్యూక్లియస్ కూడా ఏదన్నా యానిమేషన్ లాగా ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఫస్ట్ ఏ దానికైతే యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెళ్ళి యానిమేషన్స్లో ట్విట్టర్ అని ఉంది, ట్విట్టర్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి అది కొద్దిగా వైబ్రేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి దానికి టైమింగ్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. ఆన్ క్లిక్ కాదు, విత్ ప్రీవియస్. ఇది ఫాస్ట్గా ఉండని అండి, ఒక 10 టైమ్స్ ఇచ్చాను. ఓకే అన్న. చూడండి స్లైడ్ షోలో అది కూడా ట్విట్టర్ అవుతుంది. ఎంజాయ్తో లర్న్ చేశారు అనుకుంటున్నాను. ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఈ యానిమేషన్స్ అనేవి కూడా అన్నీ ఈజీగా అవుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ బాలచందర్.